హలో ఎవ్రీవన్, ఐ యామ్ మాలతి, కమ్యూనికేషన్ కోచ్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడుకుందాం. అడ్వాంటేజెస్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. మనం ఒక అలవాటైన పనిని తీసుకుంది, లైక్ సైకిల్. ఇది నేర్చుకునేటప్పుడు మనం చాలా కాన్సన్ట్రేషన్ పెట్టి ఫోకస్ తోటి నేర్చుకుంటాం. అదే ఆల్రెడీ ఒకసారి నేర్చేసుకున్న తర్వాత అంత కాన్సన్ట్రేషన్ అవసరం లేదు. ఎందుకు? మన సబ్కాన్షియస్ మైండ్లో దానికి సంబంధించిన నాలెడ్జ్ ఆల్రెడీ ఫీడ్ అయిపోయి ఉంటుంది కాబట్టి వేరే మల్టిపుల్ టాస్కింగ్ చేస్తూ కూడా సైకిల్ క్యాజువల్గా తొక్కేస్తాం కదా. సబ్కాన్షియస్నెస్ అనేది ఒక గొప్ప వరం. ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు మనకి ఫస్ట్ భయం వస్తుంది, నీ వల్ల కాదు అనే నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ సిగ్నల్ అంతా వచ్చేది కాన్షియస్ మైండ్ నుంచి. అప్పుడు మనం సబ్కాన్షియస్ మైండ్ని నమ్మి ఆ పని చేయాలి. మన నమ్మకాన్ని తిరిగి తెచ్చుకోవడానికి, నువ్వు చెయ్యగలవు అని చెప్పి ప్రోత్సహించడానికి సబ్కాన్షియస్నెస్ మైండ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకో ఎగ్జాంపుల్లో, అప్పుడప్పుడు ఇంకా పల్లెటూళ్ళలో జ్వరం వస్తే తాయెత్తు కడతారు. తర్వాత రోజు నిజంగా జ్వరం తగ్గిపోతుంది. ఎలా? జ్వరంగా ఉన్నప్పుడు ఏమవుతోందో ఏంటో అన్న నెగిటివ్ థాట్స్ ఇబ్బంది పెడతాయి. కానీ తాయెత్తు అనేది మనకు ఒక నమ్మకాన్ని ఇచ్చి భరోసా వల్ల తగ్గిపోతుంది. నిజానికి అక్కడ జరిగేది పాజిటివ్ థాట్స్. మన బ్రెయిన్కి బలాన్ని ఇస్తుంది నమ్మకం. ఇది సబ్కాన్షియస్ మైండ్ చేసే పని. అది తన పని తను చేసి జ్వరాన్ని తగ్గిస్తుంది. ఇదంతా సబ్కాన్షియస్ మైండ్ పవర్ గురించి చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.